ఏపీలో కూటమి ప్రభుత్వం రైస్ కార్డ్ సర్వీసులనైతే అందుబాటులోకైతే తీసుకురావడం జరిగింది. అంటే కొత్తగా రైస్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా, లేదంటే ఇప్పటికే తల్లిదండ్రుల కార్డుల్లో ఉన్నట్లయితే వారు సెపరేట్‌గా రైస్ కార్డ్ తీసుకోవాలన్నా, లేదంటే రైస్ కార్డ్‌లో ఎవరినైనా యాడ్ చేయాలన్నా, తొలగించాలన్నా, లేదా రైస్ కార్డ్ అడ్రెస్ మార్చుకోవాలన్నా, లేదా ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే అది సరి చేసుకోవాలన్నా, లేదంటే ఆ రైస్ కార్డ్‌ని సరెండర్ చేయాలన్నా, ఇలా అన్నిటికి కూడా రైస్ కార్డ్ సర్వీసుల్లో ఈ ఆప్షన్‌లయితే తీసుకురావడం జరిగింది. మనం ఈ వీడియోలో ఇలా ఈ సర్వీసులనేవి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అలాగే అప్లై చేసిన తర్వాత ఈకేవైసీ అనేది ఏ విధంగా చేయించుకోవాలి? అలాగే ఈ ప్రాసెస్ అనేది అంటే ఏదైతే ఆప్షన్‌లు ఇచ్చారో రైస్ కార్డ్ సర్వీసులనేవి, అవన్నీ కూడా మనం వాట్సాప్‌లో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తామనైతే చెప్పింది. మరి ఇలా ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వారికి అవకాశం కల్పించడం వల్ల వచ్చే సమస్య ఏంటి? ఇలా ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే చాలామందికి ఇన్‌కమ్ టాక్స్ పేయర్లు, కరెంట్ బిల్ ఎక్కువొచ్చిన వారు ఇలాంటి వారు ఉంటారు కదా! అలాంటి వారికి గత వైసీపీ హయాంలో కొత్తగా రైస్ కార్డులయితే ఇవ్వలేదు. మరి అలాంటి వారి విషయంలో నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారు? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూసినట్లయితే ఈ రైస్ కార్డ్ సర్వీసులనేవి ఒక నెల పాటు అందుబాటులో అయితే ఉంటాయి. అంటే మే నెలాఖరు వరకు మాత్రమే ఈ రైస్ కార్డ్ సర్వీసులనేవి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది నేరుగా నాదెండ్ల మనోహర్ గారే చెప్పడం జరిగింది. ఒక నెల రోజుల పాటనేసి. దాన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే మే నెలాఖరు వరకు కూడా ఈ రైస్ కార్డ్ సర్వీసులనేవి అందుబాటులో అయితే ఉంటాయి. తర్వాత బ్రేక్ ఇచ్చి ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి రైస్ కార్డులు ప్రింట్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఆ ఆప్షన్ అనేది తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వాట్సాప్‌లో కూడా మళ్ళీ వచ్చే వారం నుంచి అంటే మే 12వ తేదీ నుంచి వాట్సాప్‌లో కూడా ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ఉందో అందులో కూడా ఈ రైస్ కార్డ్ సర్వీసులనేవి అందుబాటులోకైతే తీసుకొస్తామనేది చెప్పారు. అంటే మీరే రైస్ కార్డ్ యొక్క మెంబర్ ఎడిషన్ చేసుకోవాలన్నా, మెంబర్‌ని తొలగించాలన్నా, లేదంటే సెపరేట్ కార్డ్ కావాలన్నా మీరు వాట్సాప్ గవర్నెన్స్‌లోనే అప్లై చేసుకొని మీరు ఈకేవైసీ అయితే సచివాలయ సిబ్బంది దగ్గర అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వాట్సాప్ గవర్నెన్స్‌లో ఈ ఆప్షన్‌లు తీసుకురావడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే ఒకరు అమెరికాలో ఉన్నా, లేదంటే హైదరాబాద్‌లో ఉన్నా, వారు ఉన్నా లేకపోయినా సరే వాట్సాప్‌లో అప్లై చేసేస్తారు. ఈకేవైసీ చేసే టైంకి సచివాలయ సిబ్బందికి అందుబాటులో అయితే ఉండరు. ఈ విధంగా చేయడం వల్ల వారి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వాట్సాప్ గవర్నెన్స్‌లో రైస్ కార్డ్‌లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసిన వారైతే గనక ఎవరినైతే మార్పులు, చేర్పులు గాని యాడింగ్ చేస్తున్నారో వారు తప్పకుండా వేలిముద్ర అయితే వెయ్యాలి. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని వాట్సాప్ గవర్నెన్స్‌లో అప్లికేషన్ అయితే పెట్టండి. ఇక రైస్ కార్డ్ సర్వీసులకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసినట్లయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఈ సర్వీసులన్నీ కూడా రెవెన్యూ సర్వీసులు. అంటే మండలానికి కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మారుతూ ఉండొచ్చు. కన్ఫర్మ్‌గా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు గానీ, రెవెన్యూ సర్వీసులు అనేటప్పటికి ఒక్కొక్క ఏరియాలో తహసీల్దార్‌ని బట్టో, లేదంటే వీఆర్‌ఓని బట్టో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఎక్స్‌ట్రాగా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోలో ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో దానికి ఎక్స్‌ట్రాగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడగొచ్చు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ముందుగా రైస్ కార్డ్ ఎడిషన్ అంటే ఇప్పటికే ఉన్న రైస్ కార్డ్‌లో ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే అలాంటి సందర్భాల్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏ కార్డ్‌లో అయితే సభ్యుల్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్యామిలీలో ఒకరి ఆధార్ కార్డ్ కావాలి. మాక్సిమం ఫ్యామిలీ హెడ్ అయితే తీసుకోండి. వారి ఆధార్ కార్డు, వారి యొక్క రైస్ కార్డ్ కావాలి. ఇప్పుడు మిగిలిన కావాల్సిన డాక్యుమెంట్ చూసినట్లయితే ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ కావాలి. ఒకవేళ యాడ్ చేసే వాళ్ళు పిల్లలైతే గనక అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలైతే గనక వారికి బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ వాళ్ళ పిల్లలు కాకుండా మ్యారేజ్ ద్వారా యాడ్ చేస్తున్నట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే మీ ఏరియాని బట్టి అంటే మీ విలేజ్‌ని బట్టి మీ యొక్క మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ కార్డ్‌లో అయితే మార్చుకుంటారు కదా! అది కానీ లేదంటే మీకు మ్యారేజ్ అయినట్టుగా ఏదైనా ప్రూఫ్ వెడ్డింగ్ కార్డ్ గాని ఇలాంటి వివరాలైతే మీరు మీ యొక్క వీఆర్‌ఓకి సబ్మిట్ చేసి మీరు ఆ గ్రామ వార్డ్ సచివాలయంలో యాడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే రైస్ కార్డ్‌లో మెంబర్ డెలీషన్‌కి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు రైస్ కార్డ్‌లో మెంబర్ డెలీషన్ అనేది కేవలం డెత్ అయిన సందర్భాల్లో మాత్రమే. అంటే ఆ రైస్ కార్డ్‌లో ఎవరైనా చనిపోతే అలాంటి వారిని మాత్రమే తొలగించడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ డెత్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది కాబట్టి. ఇలా డెత్ సర్టిఫికేట్ ఉండి ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో అలాంటి వారిని తొలగించడానికి అవకాశం అయితే ఉంది. అలాంటి సందర్భంలో మీరు ఫ్యామిలీ హెడ్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే ఎవరైతే చనిపోయారో వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే ఆ ఫ్యామిలీ యొక్క రైస్ కార్డ్ జిరాక్స్, అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ఈ వివరాలతో మీరు గ్రామ వార్డ్ సచివాలయంలో అప్లై అనేది చేస్తే ఈ మెంబర్ డెలీషన్‌కి సంబంధించి ఆ చనిపోయిన వ్యక్తిని అయితే రిమూవ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ అంటే ఇప్పటికే తల్లిదండ్రుల కార్డుల్లో వారైతే ఉంటారు. వారికి సెపరేట్‌గా రైస్ కార్డ్ అయితే కావాలి. అలాంటి సందర్భాల్లో చూసినట్లయితే ఎవరైతే స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారో అంటే ఎవరికైతే సెపరేట్‌గా రైస్ కార్డ్ కావాలో అంటే పిల్లలు రైస్ కార్డ్ కొత్తగా అప్లై చేసుకుంటారు కాబట్టి అలాంటి పిల్లలొచ్చేసి భార్యాభర్త ఇద్దరి ఆధార్ కార్డులు, అలాగే వారి యొక్క ఇప్పటికే ఉన్నటువంటి రైస్ కార్డు, అలాగే మ్యారేజ్ ప్రూఫ్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ గాని, వెడ్డింగ్ కార్డ్ గాని ఇక్కడ అది అనేది మీ వీఆర్‌ఓని బట్టి అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. అలా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి మీరు స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్‌కి అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే ఏపీలో
ఏ సర్వీస్‌కి అప్లై చేసుకోవాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి. ఇక రైస్ కార్డులనేవి మీరు ఏ సచివాలయంలో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఆ సచివాలయంలో తప్పకుండా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే అయ్యుండాలి. ఇక స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్‌కైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో సెపరేట్‌గా ఉండాలనేది చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో అయితే సెపరేట్‌గా స్ప్లిట్టింగ్ అయి ఉన్నా లేకపోయినా సెపరేట్ రైస్ కార్డ్ అయితే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ కావాలంటే ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రుల ఫ్యామిలీలోంచి విడిపోయి సెపరేట్ అయినట్టుగా స్ప్లిట్టింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా సెపరేట్‌గా ఉండాలనైతే చెప్తున్నారు. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా వారు సెపరేట్‌గా ఉండాలనైతే చెప్తున్నారు. దీనికి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆప్షన్ అయితే ఉంది. మీరు మీ యొక్క తల్లిదండ్రుల ఫ్యామిలీ నుంచి సెపరేట్ అయినట్టుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే సెపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ అయితే గనక మీరు ముందుగానే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సెపరేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొచ్చేసి పంచాయతీ సెక్రటరీ లాగిన్‌లో అయితే చేస్తారు. దానికి ఎంపీడీఓ ఇలా అప్రూవల్ అయితే ఉంటుంది. ఇక రైస్ కార్డ్ అడ్రెస్ చేంజ్. రైస్ కార్డ్‌లో అడ్రెస్ చేంజ్ అనేది చేయాలి అంటే ఎవరైతే అడ్రెస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డులు అయితే కావాలి. అలాగే వారి యొక్క రైస్ కార్డ్ కావాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడికైతే అడ్రెస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ సచివాలయం యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తూ అప్లికేషన్‌లో వివరాలైతే అందించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కూడా ఆ సచివాలయానికి సంబంధించింది అయ్యుంటే గనక మీ యొక్క కన్సెంట్ తీసుకొని అంటే ఒక మేబీ లెటర్ అయితే తీసుకోవచ్చు వీఆర్ఓ వచ్చేసి ఆధార్ అడ్రెస్ చేంజ్ కోసం. ఆ వివరాలు సబ్మిట్ చేసినట్లయితే మీరు మీ యొక్క రైస్ కార్డ్ అడ్రెస్ అనేది మార్చుకోవచ్చు. అలాగే ఆధార్‌లో వివరాలు మార్చుకోవాలనుకుంటే అంటే ఇప్పటికే ఉన్న రైస్ కార్డ్‌లో ఆధార్ నంబర్ అనేది తప్పుగా లింక్ అయినాయి. ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే వివరాలు మార్చుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హెడ్ యొక్క డీటెయిల్స్, వారి యొక్క రైస్ కార్డు డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే వారి యొక్క ఆధార్‌లో మార్పులైతే చేస్తారు. ఇక సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏపీని వదిలి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఉంటారు కదా! అలాంటి వారికి సంబంధించి ఏపీ రాష్ట్రంలో సరెండర్ చేసినట్టుగా అంటే రైస్ కార్డ్ ఇప్పటికే ఉండి ఆ రైస్ కార్డ్ అనేది సరెండర్ చేసినట్లుగా వేరే రాష్ట్రం వాళ్ళు ఏదైనా ప్రూఫ్ అయితే అడుగుతారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రైస్ కార్డ్ అనేది సరెండర్ చేసి దానికి సంబంధించి ప్రూఫ్ అయితే ఉంటుంది. అలాగే వీఆర్ఓ దగ్గర ఒక లెటర్ అయితే తీసుకోండి సరెండర్ చేసినట్లుగా. ఈ వివరాలతో అలాగే అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది సరెండర్ చేసినట్టు. ఈ అన్నిటి వివరాలతో మీరు రైస్ కార్డ్ సరెండర్ అయితే చేసి మీరు వేరే రాష్ట్రంలో రైస్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ రైస్ కార్డ్ సర్వీస్‌లు అనేవి అప్లై చేయడానికి సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుంది. ప్రతి అప్లికేషన్‌కి కూడా రూ. 24 నుంచి రూ. 48 మధ్య అయితే ఉంటుంది. అంటే అప్లై చేసే రైస్ కార్డ్ సర్వీస్‌ని బట్టి ఈ యొక్క సర్వీస్ ఫీజ్ అయితే మారుతూ ఉంటుంది. ఇక కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, ఇన్‌కమ్ టాక్స్ పేయర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీలు వీరందరికీ సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారో ఇప్పుడైతే చూద్దాం. డైరెక్ట్ గా మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా స్మార్ట్ గవర్నెన్స్ ద్వారానే మీరు ఈ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో వీళ్ళందరికీ కూడా వచ్చే జూన్ మాసంలో ఖచ్చితంగా మేము కార్డ్స్ ఉచితంగా జారీ చేస్తాం. రేషన్ కార్డులకు సంబంధించిన దాంట్లో కరెంటు బిల్లుల నిబంధనలు కానీ ఇట్లాంటి ఏమైనా నిబంధనలు ఏమైనా ఉన్నాయి అంటే ఎక్కువ బిల్లు వస్తే వాళ్ళకి లేకపోవడం అట్లా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మేము డిసైడ్ చేయమండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఇది. సో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్ మేరకే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. దాని ప్రకారంగానే ఇస్తాం. వీడియో చూశారు కదా! ఈ వీడియో అనేది మహా న్యూస్ రిపోర్టర్ వచ్చేసి స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అందులో ఆయన ఏం చెప్పారంటే రైస్ కార్డ్ సర్వీసులు అనేవి అంటే ఇప్పటికే రైస్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగానే రైస్ కార్డ్ అనేది అందిస్తామని చెప్పారు. అంటే ఇప్పటికే రైస్ కార్డ్ ఉన్న వారితో పాటు ఇప్పుడు కొత్తగా సర్వీసులు అప్లై చేసుకున్న వారందరికీ కూడా రైస్ కార్డులు అనేవి జూన్ నెలలో అందిస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఉచితంగానే రైస్ కార్డులు అనేవి అందిస్తామని చెప్పారు. కానీ ప్రెజెంట్ సర్వీస్ ఛార్జ్ అయితే రూ. 24 నుంచి రూ. 48 అయితే వసూలు చేస్తున్నారు. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే అందులో అక్కడ మహా న్యూస్ రిపోర్టర్ వచ్చేసి ఒక క్వెషన్ అయితే అడిగారు. ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి గత ప్రభుత్వంలో రైస్ కార్డులు అయితే మంజూరు చేయలేదు. అలాంటి వారికి మీరు కూటమి ప్రభుత్వంలో ప్రెజెంట్ వచ్చేసి రైస్ కార్డ్ ఇస్తారా అంటే భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారమే మేము రైస్ కార్డ్ అనేది మంజూరు చేస్తామనేది చెప్పారు. ఒకవేళ ఆ విధంగా చూసినట్లయితే 6 స్టెప్ వాలిడేషన్‌లో చాలా వరకు ఏవైతే కండిషన్‌లు ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అయిన వారికి మాత్రమే కొత్తగా రైస్ కార్డ్ అనేది మంజూరు చేస్తారు. అంటే రైస్ కార్డ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, ఇన్‌కమ్ టాక్స్ పేయర్ ఉన్నా, లేదంటే 4 వీలర్ ఉన్నా ఇలాంటి సందర్భాల్లో లేదంటే ఇన్‌కమ్ అనేది ఎక్కువ ఉన్నా అంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఇన్‌కమ్ వచ్చేసి 10,000 కంటే ఎక్కువ, పట్టణ ప్రాంతాల్లో 12,000 కంటే ఎక్కువ వస్తున్నట్లయితే లేదా భూమి ఎక్కువ ఉన్న ఇలాంటి సందర్భాల్లో రైస్ కార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవ్వకూడదు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు నేను చూసిన మరొక విషయం ఏంటంటే ఏసీ ఉన్నా సరే కొన్ని చోట్ల రైస్ కార్డ్ అనేది ఇవ్వరని. మేబీ అది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్‌కి లింక్ చేస్తారేమో. మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్లో తప్పకుండా 6 స్టెప్ వాలిడేషన్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అయితే గమనించినట్లయితే గత ప్రభుత్వంలో ఏ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ జరిగిందో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రైస్ కార్డులు అనేవి మంజూరు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక దీనికి ప్రూఫ్ మరొకటైతే చూపిస్తాను. అదేంటంటే ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత వీఆర్ఓ లాగిన్‌లో అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ప్రాసెస్‌లో మరికొన్ని వివరాలు అయితే ఉన్నాయి. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అంటే ఈకేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి? అలాగే అంటే
మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా వాట్సాప్ గవర్నెన్స్‌లో అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్‌తో తప్పకుండా మీరు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వద్ద ఈ ఆప్షన్ అనేది అంటే రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ అనేది వీఆర్ఓ లాగిన్‌లో అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ట్రాగా వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో అయితే ఉండొచ్చు. ఈ 2 లాగిన్‌లో తప్పనిసరిగా రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది. వారి లాగిన్‌లో మీరు తప్పకుండా రైస్ కార్డ్ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే రైస్ కార్డ్ సర్వీస్ అనేది పూర్తవ్వదు. ఇక రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది ఏ విధంగా పూర్తి చేసుకోవాలి? తర్వాత ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. రైస్ కార్డ్ సర్వీస్ అనేది అప్లై చేసిన తర్వాత అది డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో గానీ, మీరు వాట్సాప్ గవర్నెన్స్‌లో గానీ అప్లై చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. అంటే టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఈకేవైసీ అనేది వీఆర్ఓ అలాగే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో మాత్రమే ఆప్షన్ అయితే ఉంది. లేదా సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇవ్వచ్చు. కానీ సిటిజన్‌కి అయితే ఓన్‌గా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ప్రస్తుతానికైతే అవకాశం అయితే లేదు. ఒకవేళ అవకాశం ఇస్తే గనక నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను. ప్రస్తుతం అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత అంటే టీ నెంబర్ వచ్చిన తర్వాత ఈకేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో చూసినట్లయితే సచివాలయం ఎంప్లాయీ లాగిన్ అయిన తర్వాత అంటే ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అయితే ఉంటుంది వారు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ అంటే ఆ టీ నెంబర్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయొచ్చు. లేదంటే రైస్ కార్డ్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుని రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరినైతే మార్పులు చేర్పులు చేశారో వారి యొక్క ఈకేవైసీ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. అంటే నేను వచ్చేసి ఇక్కడ రైస్ కార్డ్ మెంబర్ ఎడిషన్ అయితే పెట్టాను. ఇప్పుడు ఎవరినైతే యాడ్ చేశామో వారి యొక్క ఈకేవైసీ అయితే అడుగుతుంది. అలాగే ఒకవేళ రైస్ కార్డులో ఇప్పటికే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అంటే ఈకేవైసీ పెండింగ్ లిస్ట్ వచ్చింది కదా, అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి పేర్లు కూడా ఇక్కడ రావడం జరుగుతాయి. వారికి కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వీరికి రైస్ కార్డ్ ఎడిషన్ అయితే అప్లై చేసాం కాబట్టి వీరి యొక్క పేర్లు అనేవి ఈ అప్లికేషన్లో పెండింగ్ అయితే చూపిస్తున్నాయి. అంటే ఇప్పటికీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారి పేర్లు అయితే అడగడం లేదు, కానీ ఎవరినైతే మార్పులు చేర్పులు చేశామో వారి యొక్క వివరాలు అయితే ఈకేవైసీ కోసం అయితే అడుగుతుంది. కాబట్టి వారు తప్పకుండా ఉండాలి. వారు ఈకేవైసీ అయితే వేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వారి పేరు పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క ఏజ్ని బట్టి వారికి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేస్తారు. నేను యాడ్ చేసిన వారు వచ్చేసి 5 సంవత్సరాల లోపు పిల్లలు కాబట్టి వారికి చైల్డ్ ఈకేవైసీ చేయడానికి అవకాశం అయితే ఇక్కడ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. ఒకవేళ వారు పెద్దవాళ్ళు అయితే ఈకేవైసీ ఆప్షన్ అయితే చేయొచ్చు. మనం పెట్టింది డెత్ అప్లికేషన్ అయితే డెత్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి వారికి ఈకేవైసీ అయితే పూర్తి చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే అప్లై చేసేటప్పుడు అక్కడ రిలేషన్ ఏదైనా తేడా ఉన్నట్లయితే మీరు ఇక్కడ రిలేషన్ అనేది మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, రిలేషన్ అన్న చోట ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఆ రిలేషన్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను చైల్డ్ ఈకేవైసీ అయితే చేస్తున్నాను కాబట్టి చైల్డ్ ఈకేవైసీ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత చైల్డ్ ఈకేవైసీ అనేది ఎవరు చేస్తారు, వారి మదరా ఫాదరా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే రావడం జరుగుతాయి. వారి పేరు పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ కన్సెంట్ అయితే ఉంది కదా, ఐ అగ్రీ అనేసి ఆ కన్సెంట్ పైన బాక్స్ పైన క్లిక్ చేసి బయోమెట్రిక్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఓటీపీ ఆప్షన్ అయితే లేదు ఈకేవైసీ చేయడానికి. బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ 2 ఆప్షన్లు మాత్రమే ప్రెజెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫేస్ ఆప్షన్ కూడా ఇంకా ఇవ్వలేదు. అలా ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా ఈకేవైసీ సబ్మిటెడ్ అని అయితే రావడం జరుగుతుంది. అలా ఆ రైస్ కార్డులో ఎవరికైతే ఇంకా పెండింగ్ చూపిస్తుందో వారందరికీ కూడా ఈ విధంగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా అందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా ఆల్ మెంబర్స్ ఆర్ కంప్లీటెడ్ ద ఈకేవైసీ అని అయితే రావడం జరుగుతుంది. ఇక్కడతో ఈకేవైసీ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఇక తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. మీరు ఏదైతే సర్వీస్ అప్లై చేశారో ఆ సర్వీస్ అనేది ఆ గ్రామ వార్డు సచివాలయ వీఆర్ఓ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ వీఆర్ఓ లాగిన్లో ఈ విధంగా మేము అప్లై చేసిన రైస్ కార్డ్ ఏదైతే ఉందో రైస్ కార్డ్ అనేది మెంబర్ ఎడిషన్ రైస్ కార్డ్ అని అయితే ఉంది. అలాగే ఎప్పుడు అప్లై చేశారనేది కూడా ఉంది. ఇప్పుడు వారి పేరు పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రొఫార్మా అని అయితే అడుగుతుంది. చూసారు కదా, ఇక్కడ 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రొఫార్మా అయితే ఉంది వీఆర్ఓ లాగిన్లో. అంటే వారికి 4 వీలర్ ఉన్నా లేదంటే ల్యాండ్ ఎక్కువ ఉన్నా ఇలాంటి సందర్భాల్లో మేబీ రిజెక్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి కేసు ఏదైనా వస్తే నేను తప్పకుండా వీడియోలో అయితే చెప్తాను ప్రూఫ్ చూపిస్తూ. మేబీ నేను నా ఎక్స్పెక్టేషన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ల్యాండ్ ఎక్కువ ఉన్నవి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలాంటి వారందరికీ కూడా రేషన్ కార్డ్ అయితే ఇవ్వరు కాబట్టి ఇక్కడ రిజెక్ట్ అయితే అవుతుంది.
ఇప్పుడు 6 స్టెప్ వాలిడేషన్ ప్రొఫార్మాలో ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు ఏ విధంగా క్లస్టర్లు ఉండేవో అదే క్లస్టర్ని ఇప్పుడు సచివాలయ సిబ్బందికి అయితే కేటాయించారు కాబట్టి ఆ సెలెక్ట్ క్లస్టర్ ఉన్న చోట వారు ఏ క్లస్టర్ పరిధిలోకి వస్తారో ఆ క్లస్టర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ క్లస్టర్ని బట్టి అక్కడ ఎఫ్ఈ షాప్ అనేది అంటే రేషన్ షాప్ అనేది ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. ఆ రేషన్ షాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక రిమార్క్స్ అంటే వారు విఆర్ఓ వచ్చేసి రికమెండ్ చేస్తున్నారా నాట్ రికమెండ్ చేస్తున్నారా అని అయితే అడుగుతుంది. రికమెండ్ చేసినట్లయితే సబ్మిట్ చేస్తారు. రికమెండ్ చేయకపోతే నాట్ రికమెండెడ్ అని పెట్టి ఎందుకు రికమెండ్ చేయట్లేదన్న రీజన్ అయితే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విఆర్ఓకి ఇక్కడ మరొక అవకాశం ఉంది. చాలామంది వాట్సాప్ గవర్నెన్స్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకుండా అప్లై చేసి అలా ఊరుకుంటారు కదా. అలాంటి సందర్భాల్లో నాట్ రికమెండెడ్ పెట్టి వాళ్ళు ఇక్కడ ఆప్షన్ అయితే సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే మీరు సరైన డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి వారికి రిజెక్ట్ చేయడానికి విఆర్ఓకి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు వాట్సాప్ గవర్నెన్స్లో ఏదైనా అప్లై చేసేటప్పుడు దానికి తగిన డాక్యుమెంట్స్ అనేవి విఆర్ఓకి అయితే సబ్మిట్ చేయండి. నేను చాలామందిని చూశాను క్యాస్ట్లు ఇన్కమ్లు అప్లై చేసేటప్పుడు వారు అప్లోడ్ డాక్యుమెంట్స్లో 1B అడంగలు అయితే అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు సొంతంగా ఫోన్లో కాకుండా కొంచెం లేట్ అయినా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి.